సార్ మెగాస్టార్ చిరంజీవి గారు మా ఇల్లు లేడీస్ హాస్టల్లా ఉంది అబ్బాయిలనే కనాలి అని ఒక కామెంట్స్ అనేది చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు? అంటే లేడీస్ హాస్టల్గా ఉంది ఎప్పుడు చూసి ఎటు చూసినా అనే మాట అన్నారు. అంటే అబ్బాయిల్ని కనాలని అందరికీ కాకుండా వాళ్ళకు రామ్ చరణ్ గారికి ఈసారి నువ్వు అబ్బాయిని అన్నారండి. రెండిట్లో చూసుకోవాలి. కొంతమంది ఆయన మీద దీన్ని పడి ఆడుకుంటా ఉన్నారు. ఇంకా టాపిక్ ఏం దొరకలేదు అనుకోండి, కొన్నాళ్ళు దొరికే ఉంటారు ఈయన ఆడుకుంటారు. అవును, ఆ తర్వాత ఇంకోటి పట్టుకుంటారు. మంచు గారి ఇంట్లో చిచ్చు ఇది. కానీ ఇది సామాజిక అంశం కూడా కాబట్టి మనం మాట్లాడాలి. ఇది నాట్ ఓన్లీ సెలబ్రిటీ, పద్మవిభూషణ్ గారు. అవును, వారు మాట్లాడిన రెండు కోణాలు తీసుకుంటే ఒక ఆడ మగ డిసైడ్ చేసేది మగవాళ్ళలో ఉన్న స్పెరంలో ఉందని కాదు. అందువలన వాళ్ళ అబ్బాయిని ఆయన రిక్వెస్ట్ చేశారు. అంటే నేను రెండు విధాలు చెప్తాను. మీ ఇంట్లో ఒకవేళ అందరం మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పెద్ద అమ్మాయి గారికి కూడా ఆడపిల్లలే, రెండో అమ్మాయి గారికి కూడా ఆడపిల్లలే, ఇప్పుడు తర్వాత వాళ్ళ అబ్బాయి గారికి కూడా ఆడపిల్లే, అందరూ ఉన్నారనే భావన అని కలిగి ఉంటుంది. కానీ మీ అదే చెప్తాను, నెగిటివ్గా చూడకూడదని. ఇంట్లో అందరూ మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొడుకు ఇద్దరు మగపిల్లలు, కూతురుకి ఇద్దరు మగపిల్లలు, ఇంకో కొడుకు ఒక మగపిల్ల, ఒక ఆడపిల్లల కరండయ్యా మరీ మొగాళ్ళ హాస్టల్ వార్డెన్ అయిపోయిందని మాట్లాడినప్పుడు తప్పు అవుతుందా? అది యథాలాపంగా అన్నారు. ఆయన ట్రోల్ చేయడం ఆ విధంగా సరైనది కాదు. ఆయన విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం ఆ రోజు మునుకోటి చనిపోయాడు చూసారా ఆయన సభలో, పగపగ మండే పెట్రోల్ వేసుకున్నాడు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది తెలంగాణ, ఆ విధంగా ఆయన మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయింది. రాజకీయాలు ఉండి మంత్రి పదవి తీసుకున్నారు, పోటీ చేశారు. ఇప్పుడు లేకపోయినా నేను మధ్యలో జనసేన అన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడండి, నిలదీయడం తప్పలేదు. అసలు పూర్తిగా బయటకు వచ్చి జనసేన అది కరెక్ట్, అది కూడా మాట్లాడదాం. ఈ విషయంలో మాత్రం ఆయన ఆ విధంగా ట్రోల్ చేయటం అనేది సరైనది కాదండి. మహిళా సంఘాల కోసం, ఎందుకంటే కేదాలాపంగా అన్నారు. ఇక ఏదైతే చరణ్కే చెప్పారు బాబు ఉండాలి, ఎందుకంటే అతనిదే కాబట్టి చెప్తున్నాను టెక్నికల్గా కూడా. కానీ లెగసీ కంటిన్యూ అవ్వాలన్నారు, చూసారు కరెక్ట్ కాదు. ఎందుకంటే లెగసీ అనేది ఒక మగపిల్లలు తీసుకెళ్ళడం అనేది హిందూ సనాతన సాంప్రదాయం. కొంతమంది విమర్శ చేస్తే అర్థం ఉంది, మిగతా వాళ్ళు సనాతన సాంప్రదాయాన్ని నమ్ముతూ మేము ఎపొలిటికల్ సనాతనవాదిని లేకపోతే హిందూ మతం అనుకున్న వాళ్ళు, హిందూ మతంలో ఒక అబ్బాయి కావాలనేది ఉంటుంది దాంట్లో. అంటే నేను అభ్యుదయ భావాలతోనూ కలిగిన హిందువునండి నేను, అది వేరే సంగతి. మేము విమర్శిస్తానికి ఆస్కారం ఉంది. డెఫినెట్గా అలా లెగసీ అనేది ఒక మగవాళ్ళ కలిగి చోతి మీరు చెప్తే 100 మంది తింటారు. లేకపోతే నా అత్తల్లో మిగతా వాళ్ళు కోళ్ళను ఏపుకు తింటారు. ఏమా మగబెట్టిన కనవేంటి కానీ ఇంతకుముందు అన్నట్టు మీద అలా అది ఒకటి తప్పితే మిగతాది యథాలాపంగా మనం తీసుకోవాల్సిందని తీసుకోక్కర్లేదు. పాజిటివ్గా మిగతా వాళ్ళు అసలు అంటే ఆడపిల్లలే ఉన్నారు అనేది కాదు సార్. ఇప్పుడు ఏంటంటే నాగబాబు గారికి అబ్బాయి ఉన్నారు, అమ్మాయి ఉన్నారు. అదేవిధంగా ఆయన వేరే కుటుంబం కదా. 11 మంది హీరోలు ఉన్నారు, ఒక్క నిహారిక గారు ఒక్కలే నాగబాబు గారికి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అబ్బాయి ఉన్నారు, అమ్మాయి ఉన్నారు. ఈయనకి అబ్బాయి ఉన్నారు, అమ్మాయి ఉన్నారు. లేడీస్ హాస్టల్ లా ఉంది అనేది అది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన ఇంట్లో అండి, ఇప్పుడు ఎవరి కుటుంబాల వాళ్ళకి కదా. నేను అంతే యథాలాపంగా ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇంట్లో అందరూ మగపిల్ల ఉన్నారనుకోండి, లెటర్స్ మా ఇంట్లో అంతా మగపిల్లలు అయిపోయింది, నేను వాడిని అన్నాను, నేను వాడిని అనుకున్నాను, నేను వాడిని అయిపోయానని యథాలాపంగా అంటారు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లెగసీ అది మాత్రం మగవాళ్ళకే లెగసీ, ఆడవాళ్ళ లెగసీ ఎందుకు ఉండకూడదండి? అవును, ఆ విషయమే నేను తప్పడతాను. కొంచెం సవరించుకోవాలి. యథాలాపంగా వచ్చిందని మనం ట్రోల్ చేసి చాలా దారుణంగా ఆయనకి పాత అన్ని తీపిచ్చి ఏదో సినిమాలు అన్ని వేయించడం మంచి పద్ధతి కాదు. ఆయన ఎవరిని హిపోక్రాటిక్ కానీ కొంతమంది విమర్శించడం కానీ ఆయన ఎవరినో ఒక్క మనిషిని కూడా అసభ్యంగా కానీ అనుచితంగా కానీ మాట్లాడటానికి ఇష్టపడరు. ఎన్నికల్లో లాస్ట్ టైమే తోడగొట్టు ఈయన కొట్టుంటే చెప్తున్నాను. అంటే మాట యాక్షన్ కాదు. అటు చంద్రబాబు నాయుడు గారు మంచి అని, రాజశేఖర్ గారు మంచి అని, అంతకన్నా మంచి పాలన ఇస్తారని జనం అది ఒప్పుకోరు. వాళ్ళని తిట్టాలను వాళ్ళని కూడా తిట్టడానికి ఇష్టపడలేదు ఆయన. నాన్ కాంట్రవర్షియల్ ఉండటానికే చూస్తారు. ఇది వేరే. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు హిమ్ ఏంటంటే దయచేసి ఆ లెగసీ అనే దాన్ని ఆయన తెలుసు, కానీ మిగతా విషయాల్లో ఆయన తుప్పట్ట. మహిళా సంఘాలు నమ్మే కోపడేది బాధలేదు. మహిళా హక్కుల కోసం నిలబడదాం, కానీ అదాలాపంగా మాటలను పట్టుకుంటుందంటే మునుకోటి ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అనేక మంది 30,000 మంది అమ్మాయిలు కనపట్లేదని కళ్యాణ్ బాబు గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. లేకపోతే మొన్న ఇష్యూస్ జరిగినాయి ఆయన అన్న పార్టీలో కానీ, లేకపోతే మిగతా సుగాలి ప్రీతి కానీ మిగతా వాళ్ళు ఇష్యూస్ జరిగినాయి. లేదా అనేకం మధ్య గత 5 సంవత్సరాలు అనేకం జరిగినాయి, అంతకుముందు జరిగినాయి. దాని మీద స్పందించాలని అడిగితే బాగుంది. చూద్దామండి, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. ఇంకా చాలా చిరంజీవి గారు అంటున్నామండి, చాలా దుర్మార్గులు ఉన్నారండి ఫీల్డ్లో.
కాస్టింగ్ వచ్చి వాళ్ళని ఎంత దుర్మార్గులు దాని మీద మాట్లాడాలి మనం. అవును. అందువలన ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆయన ప్రలాపంగా వచ్చిన మాట్లాడాను అనుకుంటున్నాను. మీకు జనసేన ఏదైతే అన్నారో పొలిటికల్ పార్టీ కింద మన ప్రజారాజ్యం జనసేన ప్రజారాజ్యం ఆల్రెడీ కలిసిపోయింది, నిమజ్జనం చేసింది దాంట్లో కాంగ్రెస్లో. లేకపోతే అలా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే లాక్కోవడానికి. అందుకని ఆయన కూడా దాంట్లో తప్పడతాం కాదండి. నిజంగా ఆయన నిలబడి సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకుంటే రాయల్గా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. కానీ ఆయన ఫ్యాన్స్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ దూరం చేసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్లే కదా ఆయన లైఫ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోయి రాజకీయ నాయకులుగా చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు. లాస్ట్ టైం స్పష్టంగా చెప్పారు, మయ్య తెలుగు నై బాత్ కర్తా హూ, ఈ నెక్స్ట్ టైం హిందీయే బాత్ కర్తా. ఎందుకన్నారు తప్పండి, తెలుగు భాషను కాదనుకుంటున్నారు, వీడియో ఉంది.